నెలల కింద కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 3,47,294 కోట్లు చెప్తాడు. 4 నెలల తర్వాత అప్పు పెరుగుతుందా తగ్గుతుందా? మేము చేసిన అప్పు 1,72,000 కోట్లు అని బట్టి గారు చెప్తారు. ఇదంతా గారిడి కాదా? ఇదంతా దగ, ప్రజల్ని మోసం చేయడం కాకపోతే అసలు ముందు ముఖ్యమంత్రి కరెక్టా, బట్టి గారు కరెక్టా? మీరు తెలుసుకోండి ఫస్ట్. అసెంబ్లీలో చెప్పింది కరెక్టా, పబ్లిక్ మీటింగ్ లో చెప్పింది కరెక్టా? అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు 3,47,000 కోట్లు అప్పు చేసిన అంటాడు. ఈయన గారేమో 1,72,000 కోట్లు అంటాడు. నిజంగా 3,47,000 కోట్లు 4 నెలల కింద. ఈ 4 నెలల అప్పు తీస్తే అది 4.5 లక్షలు దాటుతుంది. 31 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.5 లక్షలు దాటింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది 417 యాజ్ పర్ వైట్ పేపర్. యాజ్ పర్ కాగ్ 4,10,000. కానీ మీ అప్పు ముఖ్యమంత్రి ప్రకారం 347 4 నెలల కింద. 4 నెలలు కలిపితే 4.5 అవుతుంది మీది. 4,50,000 కోట్లు దాటింది మీ అప్పు. బట్టిగా నువ్వు కరెక్టా, మీ ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్టా? అసెంబ్లీలో చెప్పింది కరెక్టా, బయట రోడ్ల చెప్పింది కరెక్టా? ఎందుకు ఈ అంకెల గారెడి? ఎందుకు ఈ ప్రజలతో మీరు ఈ తమాషాలు చేస్తా ఉన్నారు? అంటే ఇప్పుడు ఎంత మారింది?